నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. యువత ఆలోచనలో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని ప్రకటించారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విద్యుత్, నీటి సరఫరా, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను ఈ పార్కుల్లో కల్పిస్తున్నట్లు పెట్టుబడులు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతామని అన్నారు. నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం. ఇక్కడే పిల్లలున్నారు, 7వ తరగతో 8వ తరగతి చదువుకుంటున్నారు. మీరు చదువు పూర్తయ్యే కొందికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఊర్లో కానీ మీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఈరోజు నా జీవితంలో చాలా హ్యాపీయెస్ట్ డే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 87 ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్, అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. నేను ఉద్యోగమే కాదు, నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. అలాంటి ఒక హిస్టారికల్ డే. అనేక సార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను, అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. అందరూ మాటలు చెప్తారు, నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు. భిన్నమైన పరిస్థితుల్లో 17 నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం. చాలా సమస్యల సుడిగుండంలో నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం. పెట్టుబడుల కోసం, మన యువత భవిష్యత్తు కోసం కన్న కలలు ఒక్కొక్కటి నిజం అవుతున్నాయి. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను. ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మహనీయుడు కలాం అని ఆయన కొనియాడారు. ఈరోజు స్వతంత్ర సమరయోధులు, భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మహనీయుడు, భారతరత్న మన మౌలానా ఆజాద్ గారు జయంతి సందర్భంగా విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో వారికి ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఇటువంటి మహనీయుల్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు, అదేవిధంగా ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా అనేక చక్కటి సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శకంగా ఉన్న వ్యక్తులు మన అబుల్ కలాం ఆజాద్ గారు. వారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకొని వారు అడుగుజాడలు నడవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాం నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా చదువుకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలి, చదువుకుంటేనే దాని ద్వారా వారికి మంచి అభివృద్ధి లభిస్తుంది, అదేవిధంగా చదువు ద్వారానే అన్నీ సాధ్యమవుతాయని చెప్పి నమ్మిన వ్యక్తులు కాబట్టి చదువుకి ప్రాధాన్యత ఇస్తూ చిన్నపిల్లల నుంచి ఆ రోజు అమ్మఒడి చిన్నపిల్లలకి ఇవ్వడం కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని చెప్పిన ఒక తాపత్రయం. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో జిల్లాను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో కృషి చేస్తున్నామని, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, ఈ లక్ష్య సాధనకు ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ప్లాంటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని ఏదైతే ఈ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందో ఆ టార్గెట్ని నెరవేర్చే విధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ సెక్టార్ని, ఇండస్ట్రీ బిల్డింగ్స్ని ఆయన ప్రారంభించటం, అలాగే
గతంలో ఇచ్చినటువంటి స్థలాల్లో దాన్ని స్టార్ట్ చేయటం కూడా జరిగింది. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారు ఆయన చేసిన చొరవ వల్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వాంబే కాలనీలో ఎక్సెల్ ప్లాంట్ యార్డ్లో 5 ఎకరాల స్థలంని ఈరోజు ఎంఎస్ఎంఈ కోసం 13.5 కోట్లు పెట్టి 26,000 స్క్వేర్ ఫీట్తో ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేసాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు అలాగే కార్పొరేటర్ గారు నేను అందరం కూడా కలిపి చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ప్రభుత్వ లక్ష్యం ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందో దాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ పారిశ్రామిక వాడిని 6 నెలల్లో పూర్తి చేస్తాం. తర్వాత ఈ నియోజకవర్గంలో మా మహిళా సోదరీమణులకి డ్వాక్రా గ్రూపులకి వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళు ఉత్పత్తి చేసే పికిల్స్ కానీ అలాగే రెడీమేడ్ గార్మెంట్స్ కానీ బొమ్మలు కానీ ప్లాస్టిక్ సామాను కానీ ఏం తయారు చేసుకుంటారో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వ్యాపారానికి ఇండస్ట్రీకి సరిపడా నిధులు కూడా బ్యాంకు లింకప్ బ్యాంకు లోన్లు సబ్సిడీ రుణాలు ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు కూడా ఇప్పించి వాళ్ళకి అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటాం. దీన్ని పెద్ద ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్ళటానికి అందరం కూడా కలిసి పనిచేస్తాం. అటు కలెక్టర్ గారు అధికారులు కమిషనర్ గారు మేము అందరం కూడా ఒకే మాట మీద ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దీన్ని సక్సెస్ చేస్తామని తెలియజేసుకుంటాం. ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కాన్సెప్ట్తో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఉండాలని సీఎం గారు ఆదేశించడం, దాంట్లో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీలో ఫౌండేషన్ చేయడం జరిగింది. విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ, అలాగే మైలవరం కాన్స్టిట్యున్సీ, అలాగే జగ్గపేట కాన్స్టిట్యున్సీ. మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది దశల వారీగా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఈరోజు మనము ఫౌండేషన్ చేసి ఉన్నామో సో దీన్ని నెక్స్ట్ వచ్చే 6 నెలలు కంప్లీట్ చేసి పారిశ్రామికవేత్తలకి అందచేయాలనేది సీఎం గారి ఆదేశాలు. దీని ప్రకారంగా స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే అధికారుల సమన్వయంతో అలాగే పబ్లిక్ కోఆపరేషన్తో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఎంత వీలైతే త్వరగా అంత త్వరగా ఈ కంప్లీట్ చేసి ప్రజలకి అందచేయడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఇటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ వల్ల పారిశ్రామికవేత్తలు వస్తారు, అలాగే ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది, సో జాబ్స్ క్రియేట్ అవుతాయి, రిసోర్స్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ అయిన తర్వాత మనకు విజయన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ సాధించడానికి ఎంత దోహదపడుతుంది. చిత్తూరు జిల్లాలోని విశాలాంధ్ర విలేకరిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బెదిరించాడన్నాన్ని ఆయన వివరించిన తీరుపై ఏపీయూడబ్ల్యూజేసీ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు తీవ్రంగా ఖండించారు. జిల్లా కలెక్టర్ వెంటనే తన వైఖరిని మార్చుకోవాలని, అదేవిధంగా కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే చలో చిత్తూరు కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. ఒక 2 విశాలాంధ్ర జర్నలిస్టుల మీద పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ అలాగే దానికి సంబంధించిన కొంత రికార్డు మేము పూర్తిగా పరిశీలించాం, చదివాం. దాంట్లో చూస్తే వాళ్ళ మీద ఉన్న అభియోగం ఏంటంటే ఒక స్థానిక వ్యవసాయ శాఖ అధికారి వీళ్ళు సమాచార హక్కు చట్టం కింద ఏదో సమాచారం అడిగారు. ఆ సమాచారం ఆవిడ పూర్తిగా ఇవ్వలేదు, అరకొరగా ఇచ్చింది. మీరు అరకొరగా ఇచ్చారు కాబట్టి దాని మీద పూర్తి సమాచారం ఇవ్వమని వాళ్ళు కోరారు. ఇది వాళ్ళు చేసిన జర్నలిస్టులు చేసిన నేరం ఏంటంటే సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవటం. మరి దాన్ని నేరంగా అధికారి భావించడం వరకు బాగానే ఉంది, కానీ ఐఏఎస్ అధికారి దాన్ని నేరం అని ఎట్లా అనుకున్నారో మాకు అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎఫ్ఐఆర్లో కూడా సమాచార హక్కు చట్టాన్ని పెట్టి వేధిస్తున్నారు అని చెప్పారు తప్ప వీళ్ళు ఏదో నేరాలు చేశారని అందులో ఏం లేదు. కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ ఆ ఫిర్యాదు అన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అలాగే ఆమె ఇచ్చిన సమాచారం అరకొరగా ఉందని విలేకరులు చెప్పడం కాదు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాయింట్ డైరెక్టర్ గారు చేసిన విచారణలో కూడా ఇది సరిగ్గా లేదని చెప్పి ఆవిడకే ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తూ జేడీ గారు ఇచ్చినటువంటి ఒక మెమో కూడా ఆ రికార్డ్స్లో ఉంది, చూసాం. అంచేత ఇదేంటంటే ఒక కింద స్థాయిలో ఒక మండల స్థాయి విలేకరులు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకుంటూ ఉంటే అదేదో పెద్ద ప్రమాదం కింద నేరం కింద కొన్ని ఏపీయూడబ్ల్యూజే, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్, అలాగే చిన్న పత్రికల సంఘం, అలాగే ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అందరం కూడా ఈ పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఎదురుకుప్పం శ్రీరంగరాజపురం జర్నలిస్టులపై పోలీసులు నమోదు చేసిన కేసుని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఓర్పుగా నేర్పుగా సమన్వయంతో పనిచేయాల్సిన బాధ్యతల్లో ఉండి
ఎవరో ఒక అధికారి వచ్చి జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేయగానే, లేదా ఒక ఎమ్మెల్యే వచ్చి ఏదో ఒక అక్కస్తోటి జర్నలిస్టుల మీద కంప్లైంట్ చేయగానే ఆ జర్నలిస్టులని బెదిరిస్తూ ఫోన్ చేసి ఫోన్లో తీసుకొని నీ అంతు చూస్తా అని బెదిరిస్తూ మాట్లాడటం సమంజసం కాదు. అంతేగాక ప్రభుత్వం కల్పించిన ఆ పిల్లల బెనిఫిట్స్ ని, వాళ్ళ పిల్లలు చదువుకుంటున్న స్మార్ట్ మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. స్మార్ట్ మీటర్ల విధానంలో మోడీ, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అందరూ దోషులేనని, ఇది ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ రంగాన్ని పూర్తిగా అదానికి అమ్మేయడం తప్ప మరొకటి కాదని అన్నారు. స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ నిలబడాలని ఆయన పిలుపునిచ్చారు. మీటర్ల విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పింది, మోసం చేస్తూ ఉంది. మంత్రి గారు స్వయంగా ఇళ్లకి మేము స్మార్ట్ మీటర్లు పెట్టమని ప్రకటన చేశారు. కానీ ఇవాళ దొంగచాటుగా ప్రజల కళ్ళు గప్పి మీటర్లు పాడైపోయాయని చెప్పి మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రజలని వంచడం కోసం ప్రభుత్వమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి అదానీ కంపెనీతో కుమ్మక్కైంది. నిన్ననే 57 డివిజన్ 1 టౌన్లో మీటర్ పాడైపోయిందని మార్చేశారు, దుర్గాపూర్లో మార్చేశారు, మొన్న అయోధ్య నగర్లో. అంటే మీటర్లను ఆపకుండా సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా పోరాడి నవంబర్ నెలలో రష్యాలో సోషలిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రపంచ జాతిని ఉలిక్కిపడేలా చేసిన సంఘటన అని ఎంసీపీఐ పార్టీ నేత ఖాదర్ బాషా పేర్కొన్నారు. నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో మనువాద ఫాసిస్ట్ విధానాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలు, దళితులపై కులం, మతం పేరుతో మనువాదాన్ని బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. రష్యా విప్లవ దినోత్సవం దాదాపు 108 సంవత్సరాల తర్వాత పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరాటం చేసి రష్యా విప్లవ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అందులోనే భాగంగా ప్రపంచ జాతి కూడా ఉలిక్కి పడినటువంటి సంఘటన. ఎందుకంటే సామ్రాజ్యవాదాల దేశాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక సోషలిస్ట్ వ్యవస్థని రష్యాలో నవంబర్ నెలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ నవంబర్ నెలని రష్యా విప్లవ దినోత్సవాన్ని స్మరించుకుంటూనే మన ఈనాడు ఎంసీపీఐ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని రష్యా విప్లవ దినోత్సవాన్ని స్మరించుకుంటూ ఇక భారతదేశంలో అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనువాద ఫాసిస్ట్ కార్పొరేట్ విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగానే ప్రచార ఆందోళన కార్యక్రమానికి ఎంసీపీఐ పార్టీ, ఆర్ఎంపీఐ పార్టీ దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే న్యూయార్క్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షులు కె దుర్గారావు ఆరోపణలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని మహాసభలో పిలుపునిచ్చారు. దుర్గారావు విజయవాడ సెంట్రల్ సిటీ సిఐటియు అధ్యక్షులు. ఈరోజు సెంట్రల్ సిటీ సిఐటియు 18వ మహాసభ మాకినేని బసవపుణ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. ఈ మహాసభలో రాబోయే కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉధృతమైన పోరాటాలు, మిలిటెంట్ పోరాటాలు చేయాలని చెప్పినది ఈ మహాసభలో పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ మహాసభలో మొట్టా వర్కర్స్ యూనియన్, ఆటో, షాపు, హాకర్సు, బిల్డింగు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా కార్మికులు ప్రతినిధులుగా ఈ మహాసభలో పాల్గొన్నారు. కాబట్టి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలని ప్రవేశపెట్టి ఇవాళ కార్మికుల హక్కులను కాలరాసే పద్ధతుల్లో ఇవాళ కార్మికుల హక్కులు కోల్పోతున్నాయి. ఇవాళ అసంఘటిత కార్మికులకి ఎటువంటి హక్కులు లేవు. ఇవాళ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారుతున్నారు. విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ సంస్థ దక్షిణ భారతదేశ అధ్యక్షులుగా తనను నియమించడం తనకెంతో ఆనందకరంగా ఉందని అఖిల భారత భావాన్ని దీక్ష గురు పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు లంకా గణేష్ గురు భవానీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో భవానీ దీక్ష పీఠాలను నడుపుతూ ఆధ్యాత్మికతను పెంపొందిస్తున్న తన సంస్థ గుర్తించడం ఆనందంగా కలిగిందని అన్నారు. తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు.
నా పేరు లంకా గణేష్ గురు భవానీ అండి. ఆల్ ఇండియా భవానీ దీక్ష చారిటబుల్ ట్రస్ట్ అఖిల భారత భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం తరపున భారతదేశంలో 5 రాష్ట్రాల్లో భవానీ దీక్షలు నేను నిర్వహిస్తుంటాను. మరి ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలని మా యొక్క పీఠం తరపున దిగ్విజయంగా మేము నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది. మరి 4 దశాబ్దాల పైగా ఉన్నటువంటి నా అనుభవాన్ని గుర్తిస్తూ మన శ్రీ వేదాంతం గోవింద రామానుజాచార్యులు స్వామివారు వారు దాదాపుగా మాకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా వారు కలెక్ట్ చేసి మరి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి వరల్డ్ హిందూ ఫెడరేషన్ విశ్వ హిందూ మహాసంఘ భారత్లో మరి నాకు మంచి అవకాశం కల్పించాలని వారు ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఫైనల్గా వారంతా నిర్ణయించి నా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క విశ్వ హిందూ మహాసంఘ భారత్లో సౌత్ ఇండియాకి దక్షిణ భారతదేశానికి అధ్యక్షులుగా 11/11/2025 నాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి లంకా గణేష్ గారిని మన దక్షిణ భారతదేశ అధ్యక్షులుగా నియమించాము. విశ్వ హిందూ మహాసంఘ్ భారత్ వరల్డ్ హిందూ ఫెడరేషన్ ట్రస్ట్లో వారిని చేర్చుకోవడం జరిగింది. వారు ఈ రోజు నుండి 1 సంవత్సరం పాటు ఈ వ్యవస్థని సకాలంగా హిందూ ధర్మాన్ని రక్షిస్తారని కోరుకుంటున్నాము. ఈ 1 సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ దక్షిణ భారతదేశమే కాదు నేషనల్ లెవెల్లో రావచ్చు. కాబట్టి మేము వారు ఈ విధంగా హిందూ ధర్మ రక్షాన్ని సాధిస్తారని మేము కోరుకుంటున్నాం. గుంటూరు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి పీఠం, అలానే ఆల్ ఇండియన్ భవానీ ట్రస్ట్ గుంటూరు ఇన్ఛార్జిగా చేస్తున్నాను. ఈ పదవి మా నాన్నగారికి ఇవ్వడం అనేది మేము చాలా సంతోషకరంగా భావిస్తున్నాము. అలానే మా ఆల్ ఇండియన్ భవానీ ట్రస్ట్ అందరూ కూడా ఇది ఒక పండగ వాతావరణం మేలుకుంది. మనల్ని మన శక్తిని మన సామర్థ్యాన్ని అలానే మన కృషిని కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ కాదు దేశమంతటా కూడా ఇలా వ్యాపించి చేసి మన యోగి ఆనంద్ గారు అలానే గోవిందాచార్య గారు కూడా మా నాన్నని అభినందించి పదవి ఇవ్వడం అనేది మేము చాలా సంతోషకరంగా వింటున్నాం. ఇలానే ఇంకా ఉన్నత శిఖరాలు చేకూరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై భవానీ. అబద్ధాలు చెప్పడంలో ప్రజలను నమ్మించడంలో వైసీపీ దిట్ట అని, వైసీపీ చెప్పేవన్నీ అబద్ధాలని బీజేపీ అధికార ప్రతినిధులు సాదినేని యామిని శర్మ, చిరువోలు బుచ్చిరాజులు పేర్కొన్నారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని, ప్రభుత్వం ఆధీనంలోనే భూములు అధికారాలు ఉంటాయని వెల్లడించారు. ప్రజలు వైసీపీ చెప్పే అబద్ధాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఏమి చేయడానికి రాష్ట్రం నుంచి ఇవ్వడానికి ఏమీ లేకుండా నవరత్నాలు అని చెప్పిన వాటిలన్నిటిని కూడా అసలు ఒక రత్నాన్ని కూడా ఏమి పూర్తి చేయకుండా మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలకి స్టిక్కర్లు వేసుకున్నది. ఇళ్ళ దగ్గర నుంచి అంగన్వాడీలో పెట్టే గుడ్డు వరకు ఇచ్చే పాల వరకు కూడా దానిపైన జగనన్న ఆయన ఫోటో వేసుకొని అంతెందుకు ఆఖరికి భూమి రైతులు తమ సొంత భూముల్లో తమ సొంత పట్టా పుస్తకాల పైన కూడా ఆయన ఏదో ఆస్తులు ఆయన వంశీకులు ఏదో ఆస్తులు రాసిచ్చినట్టు దారదత్తంగా ఆయన ఫోటో వేసుకుని ప్రచార పిచ్చితోటి అభివృద్ధి ఏం చేయకుండా ఇలా చేశాడు. అప్పట్లో విశాఖలో ఆ కొండ పైన 450-500 కోట్ల రూపాయలతో బిల్డింగ్లు కట్టాడు. ఎవడకు సొమ్ము అది? ప్రజల సొమ్ము. అప్పుడు లేదా నీకు బాధ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ము ఇలా 100 కోట్లు ఇలా ఉట్టి వృధా ఖర్చు పెట్టేస్తున్నానే అని చెప్పిన అప్పుడు స్పృహలో లేదా? ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు చూసాము, మొన్న మధ్య చూశాను. నాకు తెలిసి ఆఖరికి అండమాన్ మనకి స్వాతంత్రం రావడానికి ముందు కూడా అండమాన్ జైలు కూడా అంతలాగా ఉండవేమో. అదేంటి బ్లూ కలర్ షీట్ ఏదో పెద్ద ఫెన్సింగ్ లాగా కట్టేసుకున్నారు. కేంద్ర కారాగారాలకు కూడా ఉండవు అలాంటివి. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు 24 గంటలు అండగా నిలబడాల్సింది పోయి అందుబాటులో ఉండాల్సింది పోయి అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు అప్రోచ్ రోడ్లు మొత్తం మూసేసుకొని పెద్ద పెద్ద గోడల్లాగా అసలు అవేటో కొండలు కనిపించేలాగా ఉన్నాయి. అంత కట్టుకున్నారు, పరదాలు వేసుకొని బయటికి రావడం ఏంటి మళ్ళీ? అందుకే కదా ఇంటికి పంపించారు. ఆయన ఇల్లు కట్టుకున్నప్పుడు పార్టీ ఆఫీసులకి ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి కోట్ల రూపాయలు పెట్టి రంగులు వేసినప్పుడు లేదా గవర్నమెంట్ పేదలకు కట్టించినటువంటి ఇళ్ళకి ఊరికే అధికార ప్రతినిధులం వైఎస్ఆర్సీపీ ఏదైతే మెడికల్ కాలేజీల్ని మేము ప్రారంభించామని చెప్తుందో ఆ కాలేజీలన్నిటికీ మేమందరం వ్యక్తిగతంగా వెళ్ళడం జరిగింది. నేను కూడా మచిలీపట్నం కాలేజీకి వెళ్ళి ఆ డీన్తో అక్కడ ఉన్న సూపరింటెండెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్సీపీ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అలక్ష్యం మూలంగా మచిలీపట్నం మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఒక 4 సంవత్సరాలు వెనక నడుస్తుంది. ఇప్పటికే సగమే కట్టారు. అక్కడ కట్టారు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అడ్మిషన్ అయింది.
3వ సంవత్సరం అడ్మిషన్ అవ్వడానికి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చిన నిధులే కారణం. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం మూలంగా మచిలీపట్నం ఆసుపత్రి మెడికల్ కాలేజీ కానీ 3.5-4 సంవత్సరాలు బ్యాక్లో నడుస్తుంది. ఎప్పుడు అయిపోయి 5 బ్యాచ్లు అవ్వాల్సిన కాలేజీ. మీరు అన్ని తప్పులు చేసి ఇసుక దగ్గర నుంచి ప్రభుత్వ యంత్రాంగం వరకు అన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి మేమేదో ప్రజలకు సేవ చేద్దాం, ప్రజలకు సర్వీస్ చేద్దాం, తొందరగా హాస్పిటల్ కడతామంటే ఈ ప్రభుత్వం అమ్మేస్తుంది, ప్రైవేట్గా అమ్మేస్తుంది అని అంటాం అనేది దొంగే నడిచినట్టుగా ఉంది. అటు ఈ విషయాన్ని మేమందరం కూడా విస్తృత స్థాయిలో ప్రజల దగ్గర తీసుకెళ్తాం. అలాగే మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని ప్రజలకి మేడం గారు చెప్పిన విషయాలు కానీ వీటిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.